హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా కథలోని తర్వాయి భాగాన్ని విందామా అండి? ఇక కథలోకి వెళ్దామా? తర్వాత సారథి నేను ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా తరచుగా రాజుని గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఆ ప్రసంగంలో ఏదో విధంగా కావాలని నేనే ఎత్తేదాన్ని. సారథి కుతూహలంగా వినేవాడు. యథాలాపంగా అడిగినట్టుగా రాజుని గురించి అడిగేవాడు. రాజేశ్వరిని గురించిన ప్రసంగం వచ్చినప్పుడల్లా మా మధ్య గంటలు నిమిషాల్లా గడిచిపోయేవి. నేను అప్పుడప్పుడు కావాలని రాజుని ఒట్టి మొద్దుదని, మూర్ఖురాలని అంటూ ఉండేదాన్ని. సారథి రాజు విషయంలో నేను పొరపాటు పడుతున్నట్టుగా భావించి అది తను సరిచేయటానికి తాపత్రయపడేవాడు. రాజు అలాంటి మనిషి కాదని, నేనేదో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదన్నట్టు వివరించటానికి చూసేవాడు. అతన్ని నేను బాగా రెచ్చగొట్టి ఆవేశం వచ్చేలా తర్కంలోకి దింపి హఠాత్తుగా మధ్యలో పోనీండి, 4 రోజులు తలదాచుకోవటానికి నా దగ్గరకు వచ్చిన దాని గురించి మనకి ఈ వాదన ఏమిటి అంటూ చల్లగా ఆ ప్రసంగం నుంచి జారిపోయేదాన్ని. సారథి ముఖం ఎర్రబడింది. గంటు పెట్టుకున్న ముఖంతో వెళ్ళిపోయేవాడు. అతని మాటల్లో, అతని చేష్టల్లో అతని అసలైన వ్యక్తిత్వం పట్టుకోవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం అతనికి తెలిసినట్టు లేదు. తెలిసినట్టయితే బహుశా తప్పకుండా జాగ్రత్త పడి ఉండేవాడనుకుంటాను. ఒకసారి మాటల సందర్భంలో అతనితో రాజేశ్వరికి రేడియోలో పాడాలని చాలా కుతూహలంగా ఉందని, కానీ అమ్మేదన్నా అనుకుంటుందేమోనని భయపడుతోందని అన్నాను. నిజానికి పాపం అదెప్పుడూ అలా అనలేదు. అసలు రేడియోలో పాడాలి అనే ఉద్దేశమే దానికి లేదు. రాజేశ్వరి ఇష్టమేదో మా అమ్మ అణిచివేస్తుందని అనుకున్నాడు సారథి. దానితో ఒకసారి మేం కూర్చొని ఉండగా రాజు రేడియోలో పాడితే బాగుంటుందనే సూచన తనంతటి తానే చేశాడు. సూచన చేసి ఊరుకోలేదు. 1-2 సార్లు నాకు గుర్తు చేసి రాజు చేత అప్లికేషన్ పెట్టించాడు. 10 రోజుల్లో రాజుకి రేడియో స్టేషన్ నుంచి వాయిస్ టెస్టుకు పిలుపొచ్చింది. అమ్మ ఏమనుకుందో ఏమో, తనే స్వయంగా దగ్గరుండి రాజుని రేడియో స్టేషన్కి తీసుకెళ్ళింది. సారథి తనకేదో గొప్ప సహాయం చేసినట్టు రాజు భావిస్తోందని, తన కృతజ్ఞతలు తెలపమని కోరిందని సారథితో చెప్పాను. రాజుకి మేమనుకున్న దానికంటే త్వరగానే రేడియో స్టేషన్ నుంచి ప్రోగ్రాం వచ్చింది. అమ్మ, సారథి లాంటి వాళ్ళు తలుచుకున్న పని నిమిషాల మీద అయ్యేలా చూడగలరు అనటానికి ఇది నిదర్శనం. ఆ రోజు రాజు రేడియో స్టేషన్లో మొదటిసారిగా పాట పాడుతుంది. అది ఉదయం లేచినప్పటి నుంచి ఆనందంతో నన్ను పొగడ్తలతో ముంచేస్తుంది. నోరు మూసుకోవోయ్ మరదలా, పొగడ్తలంటే నాకు చిరాకు అనే సంగతి నీకింతవరకు తెలియదులా ఉంది అన్నాను నవ్వుతూ. నిజం చెప్తున్నాను, పొగడ్త ఎలా అవుతుంది వదినా? నువ్వు రాకపోయినట్టయితే ఇదంతా ఎలా అయ్యేది? అమాయకంగా అడిగింది. జరగాల్సినవన్నీ ముందే రాసిపెట్టుంటాయి అని పెద్దలు చెప్పగా వినలేదు? విన్నాననుకో, కానీ అమ్మకి బాగా జలుబు చేసి కళ్ళు ముక్కు ఏకమైనట్టుగా ఎర్రబడున్నాయి. ముఖం భారంగా తయారైంది. అందువల్ల నన్ను పిలిచి రాజుకు తోడుగా రేడియో స్టేషన్కి వెళ్ళమని చెప్పింది. నేను సరే అన్నాను. ఇద్దరం తయారై బయలుదేరుతుండగా సారథి వచ్చాడు. నాకెందుకో ఈ సమయానికి అతను తప్పకుండా వస్తాడని ఉదయం నుంచి అనిపిస్తూనే ఉంది. సరిగ్గా రానే వచ్చాడు. మమ్మల్ని రేడియో స్టేషన్కి తీసుకెళ్ళమని నేనే అడిగాను. అతను వెంటనే ఒప్పుకున్నాడు. మేం బయలుదేరే ముందు అమ్మ రాజుని దగ్గరకు పిలిచి ప్రోగ్రాం అయిపోగానే సరాసరి ఇంటికి వచ్చేయమని చెప్పింది. రాజేశ్వరి అలాగే అన్నట్టు తలూపింది. తీరా నేను బయటకొచ్చి కారులో కూర్చోబోతుండగా వెనక నుంచి తాయారమ్మ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మాయి గారు, మీకు ఫోన్ వచ్చింది అంటూ ఉండగా కారులో ఎక్కబోతున్న నేను ఆగిపోయాను. రాజేశ్వర్ని కూర్చోమని సారథితో ఇప్పుడే వస్తాను, 1 నిమిషం అని లోపలికొచ్చాను. బయట పనుండి ఆగిపోవాల్సి వచ్చినప్పుడు, ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి అర్జెంటుగా చెప్పాల్సిన పని ఉంటే నాన్నగారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేయటం అలవాటే. అందులో ఈ సమయంలో నాన్నగారు మినహా ఇంకెవ్వరూ చేయరు. అందుకే గబగబా ఫోన్ దగ్గరకు వచ్చి నేను హలో అన్నాను. హలో,
అవతల నుంచి వినిపించిన కంఠం నాన్నగారిది కాదు. లాయర్ హనుమంతరావు గారి ఇల్లేనా అని అడుగుతున్నారెవరో. అవును. నేను అంటుండగానే మీనా నేను అని వినిపించింది. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. అప్పటికే ఆ స్వరం గుర్తుపట్టేశాను. నువ్వా? ఎప్పుడొచ్చావు ఊరి నుంచి అన్నాను. నా కంఠాన్ని అదో రకం కంగారు తత్తరపాటు చుట్టేసినాయి. ఈరోజే ఉదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మధు వాళ్ళింటి దగ్గర నుంచి. రాజు ఏది? ఉంది. మీ ఇద్దరు ఇక్కడికి రండి. ఇప్పుడా? హతాశురాలైనట్టుగా అన్నాను. అతను అది గుర్తించినట్టున్నాడు. అవును, ఏం పనుందా అన్నాడు. అయితే దాన్ని ఒక్కదాన్నే పంపు, నేను ఇక్కడ ఎదురు చూస్తుంటాను. అలాగే. ఎక్కడో చెప్పు ఆ ఇల్లు. కృష్ణ ఎక్కడో చెప్పాడు. అది మా ఇంటికి అట్టే దూరం లేదు. ఇప్పుడే వస్తాం అని ఫోన్ పెట్టేశాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఇంకా నయం, సరాసరి మా ఇంటికి రాలేదు. ఎంత రసాభాస అయ్యుండేదో. కానీ ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళటం ఎలా? వెళ్లకుండా మానేస్తే ఎదురు చూస్తూ కూర్చోడు. బయట నుంచి టైం అయిపోయిందన్నట్టుగా హెచ్చరికగా సారథి హారన్ బొయ్యమని వినిపించింది. అది వినగానే వాకిట్లోకి పరిగెత్తుకొచ్చాను. నేను వచ్చి ఎక్కగానే కారు బయలుదేరింది. ఎవరు ఫోన్ చేసింది? ఫాదరా అన్నాడు సారథి. నాన్నగారిని అతను కూడా ఫాదరే అంటాడు. పేరు పెట్టి చెప్పడు. అవునన్నట్టు తలూపాను. మేం వెళ్ళేది సరిగ్గా ఆ పక్క రోడ్డు నుంచే. నేను అప్పుడు వెళ్ళకపోతే ఈ రోజుకి ఇక అతన్ని కలుసుకోవటం కుదరదు. మేం వస్తామని అతను ఎదురు చూస్తూ ఉంటాడు. కనీసం నేను ఒక్కదాన్నైనా వెళ్ళి రాజుకి రేడియో ప్రోగ్రాం ఉందని చెప్పేస్తే సరిపోతుంది. కారు సరిగ్గా ఆ రోడ్డు దగ్గరకు వచ్చింది. సారథిని ఒక్క క్షణం కారు ఆపమని కోరాను. సారథితో ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి ఎందుకో అర్జెంటుగా రమ్మని కబురు చేసింది. నేను కనుక్కొని అక్కడి నుంచి రేడియో స్టేషన్కి వచ్చేస్తాను. మీరెళ్ళండి అన్నాను. అయితే నేను కూడా వస్తాను. రాజేశ్వరి దిగబోయింది. నేను దిగనివ్వలేదు. చెయ్యి పట్టి ఆపేసి డోర్ వేశాను. నువ్వొద్దు. ఆ అమ్మాయి నాతో ఇంకెవ్వరూ రావటం ఇష్టపడదు. నన్ను ఒక్కదాన్నే రమ్మంది. నేను తర్వాత చెప్తాను అన్నాను. రాజేశ్వరి అయోమయంగా చూడసాగింది. పోనీ ఇంటి వరకు దింపి బయట నుంచి వెళ్ళిపోతాం అన్నాడు సారథి. అతనికి నా మాటలు ప్రవర్తన అసహజంగా విపరీతంగా కనిపించినట్టు అతనికి అనుబొమ్మల మధ్య నుండే తెలుపుతుంది. ఆహాహా, టైం అయిపోతుంది. ఈ పక్కనే నేను నడిచి వెళ్ళిపోగలను. మీరు రాజుని రేడియో స్టేషన్కి తీసుకెళ్ళండి అన్నాను. సారథి ఏమనుకున్నాడో ఏమో, నాతో తర్కించలేదు. కానీ నేను అర్ధాంతరంగా మధ్యదోవలో ఇలా చేయటం అతనికి ఏమాత్రం నచ్చలేదని నాకు తెలుస్తూనే ఉంది. కానీ నేను లక్ష్య పెట్టలేదు. రాజేశ్వరి మతిపోయిన మనిషిలా కూర్చుంది. దాని కళ్ళల్లో నా మీద మొట్టమొదటిసారిగా ఆగ్రహం లాంటిది చూశాను నేను. ఎవరు ఏమైనా అనుకోని నేను కృష్ణని చూడాలి. అక్కడికి ఒంటరిగా వెళ్ళాలి. అక్కడే నిలబడి నేను కారు శాంతం నాకు కనుమరుగయ్యే వరకు చూశాను. ఆ తర్వాత మెయిన్ రోడ్డు మీద నుంచి పక్కకు తిరిగాను. ఆ సందులో ప్రవేశించగానే నాకు కృష్ణ చెప్పిన గ్రే కలర్ బిల్డింగ్ సులభంగా కనిపించింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఆ ఇంటి వైపు నడిచాను. నేను బిల్డింగ్ గేటు తెరుచుకొని సంశయంగా చూస్తూ మెల్లగా లోపలికి అడుగు పెట్టేసరికి కృష్ణ అప్పటికే గబగబా వరండా మెట్లు దిగి నాకు అభిముఖంగా నడిచొస్తున్నాడు. ఇదేమిటి ఇలా నడిచి వచ్చావే? ఎండగా లేదు అన్నాడు ఆతృతగా. నడిచిరాక ఏం చేయమంటావు? నువ్వేమన్నా పల్లకి పంపావా ఎక్కి రావటానికి? నవ్వుతూ దబాయిస్తున్నట్టుగా అన్నాను. ఇలా అమ్మకి నాన్నగారికి తెలియకుండా దొంగతనంగా అతన్ని కలుసుకోవటంలో నాకేదో అనిర్వచనీయమైన ఆనందం మనసు నిండా పొంగులు వారుతుంది. కృష్ణ క్షణంసేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు. అతని కళ్ళల్లో తారట్లాడే చిలిపి ఊహ ఏదో అతను బయటకు రానివ్వకుండా నోరు మూసి లోపలికి పంపినట్లున్నాడు. నేనన్నదానికి సరైన జవాబుగా ఏదో అనాలని ఆశించి మళ్ళా నిగ్రహించుకోవటం నేను గమనించాను. లోపలికి రా అన్నాడు. అతన్ని అనుసరించి లోపలికి వెళ్ళాను.
డబ్బు కల వాళ్ళు ఇల్లులా ఖరీదైన సామానుతో ఉంది. కానీ ఇంట్లో ఎక్కడ ఎవ్వరూ ఉన్నట్టు అలికిడ్లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మధు వాళ్ళు లేరు, బెంగుళూరు వెళ్ళారు అన్నాడు కృష్ణ. నేనక్కడున్న సింగిల్ సోఫాలో కూర్చున్నాను. రాజు ఏది అన్నాడు. రాలేదు. నేనిక్కడికి వస్తున్నట్టు దానికి చెప్పలేదు. సంజాయిషి ఇస్తున్నట్టుగా చూశాను. కృష్ణ నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోతున్న వాడల్లా ఆగి అడిగాడు, మంచినీళ్ళు కావాలా? వద్దు, థ్యాంక్స్. కృష్ణ లోపలికి వెళ్ళాడు. నేను ఇల్లంతా కలయి చూస్తున్నాను. కృష్ణ రాజును తీసుకెళ్ళడానికి వచ్చాడేమో. అతన్ని కాదనడం ఎలా? వాదన నా వైపు నుంచి మొదలు పెడితే విజయం నాకు లభిస్తుంది. గబగబా ఆలోచించసాగాను. కృష్ణ తిరిగి వచ్చాడు. అతని చేతిలో చిన్న ప్లేట్లో బిస్కెట్లున్నాయి. నా ముందున్న టేబుల్ మీద పెట్టి తీసుకో అన్నాడు. పరాయి ఇంట్లో ఈ అతిథి మర్యాదలేమిటి అన్నాను మందలింపుగా. కృష్ణ నాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. చెప్పదలుచుకున్న విషయం అట్టే జాప్యం చేయటం అమ్మకులా అతనికి కూడా అలవాటు లేదులా ఉంది. వెంటనే అనేశాడు, నేను రాజును తీసుకెళ్ళటానికి వచ్చాను. నువ్వు సరాసరి స్టేషన్కి పంపిస్తే రాత్రి బండికి వెళ్ళిపోతాం. నేను వెంటనే ఏ సమాధానం చెప్పలేదు. కృష్ణ లాంటి వాళ్లతో ఉన్న చిక్కే ఇది. వీళ్ళు సలహాలు అడగరు, సంప్రదింపులు జరపరు. చేయదలుచుకున్నది సూటిగా జరిగిపోవాలి, అంతే. ఇప్పుడేంటి అర్జెంటు అన్నాను. ఇంకో సంబంధం చూశాను. చూడటానికి గురువారం వాళ్ళు వస్తున్నారు. టీపాయ్ మీద నుంచి పుస్తకం తీసి దానిలోకి చూడసాగాడు. రెప్పపాటుగా కళ్ళెత్తి అతని వైపు చూశాను. అతని ముఖం దేర్భేద్యమైన కోటగోడలా ఉంది. నా మాటలు, లాలనలు, విసుర్లు అవి ఏమాత్రం అతని ముందు ఈ క్షణంలో పనిచేయవనిపించింది. నేను విసురుదామనుకున్న అస్త్రం పనిచేయదని, లాభం లేదని తెలిసింది. నేను కూడా పుస్తకం ఒకటి తీసుకొని చూస్తూ కూర్చున్నాను. ముఖం సీరియస్గా పెట్టుకున్న అతని దగ్గర నాకు మౌనం ఒక్కటే శరణ్యమైంది. ఇద్దరం 5 నిమిషాల సేపు ఆ పాత పుస్తకాలలో మా జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలున్నట్టు చూస్తూ కూర్చుండిపోయాం. నేను ఈ ఇంటి ఆవరణంలో అడుగుపెట్టి అతన్ని చూడగానే నా మనసులో ఉవ్వెత్తి లేచిన అభిమానపు పొంగు చల్లారిపోయింది. ఇంకా ఏమిటి విశేషాలు అన్నాడతను పుస్తకం చూడటం విసిగెత్తిపోయినట్టు పక్కన పడేస్తూ. ఏమున్నాయి? ఏమీ లేవు పొడిగా పలికింది నా కంఠం. బాగున్నారా అంతా? అంతా అంటే రెట్టించాను. నా ముఖం మీద నిలిచిన అతని చూపులు పాదాల దగ్గర జీరాడుతున్న నా చీర మీదకి వాలిపోయినాయి. మళ్ళీ మా సంభాషణ ఆగిపోయింది. కృష్ణ దీర్ఘాలోచనలోకి జారిపోయిన వాళ్ళ కూర్చున్నాడు. రాజుని పంపటం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతానన్న కృష్ణ ఆజ్ఞ జవదాటడానికి వీల్లేకుండా ఉంది. ఇక నేను వెళ్ళనా లేవబోతూ అడిగాను. అతను మా మధ్య పని అయిపోయినట్టు వెంటనే అంగీకరించాడు. నాకెందుకో తీవ్రమైన ఆశాభంగంగా ఉంది. అతన్ని చూస్తుంటే చాచి చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అతనిలో ఆ గంభీరత్వం తప్ప ఇంకే భావమైనా చూడాలనిపిస్తుంది. కృష్ణ కళ్ళెత్తి నా వైపు చూడలేదు. చూసినా నా మనసులో భావం లక్ష్య పెట్టాలన్న ఆసక్తి ఉండదేమో. నేను అయిష్టంగా లేచాను. ఒక్క నిమిషం కూర్చో, లోపల చెప్పొచ్చాను. కాఫీ తెస్తున్నాడు, తాగి వెళుదువు గాని. చాలే నీ మర్యాద. వచ్చిన మనిషితో మనసు విప్పి 2 చల్లటి మాటలు మాట్లాడకుండా కాఫీలు టిఫిన్లు ఇస్తే మర్యాద తీరిపోతుందా? అతను చకితుడైనట్టుగా చూశాడు. రాజుని పంపించాలట, పెద్ద మనిషి చెప్తున్నాడు. దానికి ఏ విధవనో చూసి ముడేస్తే గాని నీకు నిద్ర పట్టదా ఏం? ఇప్పుడు పెళ్ళికేం తొందర వచ్చిందని? అది పెళ్ళో అని ఏడుస్తోందా? కృష్ణ కళ్ళు చురుగ్గా అయినాయి. నా మనసులో అసలు భావం కనిపెట్టాలన్నట్టుగా నా వైపు తీక్షణంగా చూడసాగాడు. అతని చూపులు నాకెలాగో అనిపించాయి. కావాలని నేను తెచ్చుకున్న ఈ ఆగ్రహం అతను పసిగట్టేసి ఆట పట్టిస్తాడేమోననే భయం వేసింది. అందువల్ల నేను అసలు అతని వైపు సరిగా చూడనే లేదు. రాజుకి నువ్వేం పెళ్లి చేయాల్సిన అవసరం లేదు.
దానికి తగిన మంచి సంబంధం చూసి మా ఖర్చులతో మేమే చేస్తాం. సరేనా? నువ్వెళ్ళు. రాజు నీతో రావటం అసంభవం. నేను కావాలంటే అత్తయ్యకి ఉత్తరం రాసుకుంటాను. ఒక్క నిమిషం కూర్చో అన్నాడు అతను. అతని కంఠంలో అంచున పదునుగా ఉన్న ఆగ్రహం నాకు అర్థమవుతూనే ఉంది. కూర్చోను. ఒకవేళ కూర్చున్నా రాజుని పంపను. కూర్చో, వంటతను వస్తాడు, అతను ఏమైనా అనుకోగలడు. అనుకొని నాకేం అన్నానే గాని అప్పటికి లోపల టీ తెస్తున్న వంటవాడిని చూడగానే హఠం చేస్తున్నట్టుగా అలా నిలబడిపోయాను. వంటవాడు టీ తెచ్చి మా ముందు పెట్టి వెళ్ళిపోయాడు. కృష్ణ టీ కప్పు తీసి నా చేతికి అందించాడు. నేను అందుకొని మళ్ళీ ట్రేలో పెట్టేశాను. తాగవా? నవ్వుతూ అడిగాడు. తాగాలని లేదు, సీరియస్గా అన్నాను. కృష్ణ కప్పు తీసి మళ్ళీ అందించాడు. నీతో చాలా కష్టమే సుమా. పాపం కృష్ణ కొంటెగా అన్నాడు. నేను సమాధానం చెప్పలేదు. నేనిలా హఠాత్తుగా కారణం చెప్పకుండా మధ్యలో దిగి వచ్చేసినందుకు కారణం ఏమిటని సారథి మనసులో పురుగులా తొలుస్తూనే ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపైనా నేను కలుసుకోవడానికి వచ్చిన ఈ వ్యక్తి ఎవరా అని ఆరా తీయక మానడు. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి? రాజుకి నన్ను సంబంధాలు చూడొద్దంటావా? టీ తాగుతూ సీరియస్గా అడిగాడు కృష్ణ. అవునన్నట్టు తలూపాను. ఇప్పటికి జరిగిన ఈ అనర్థాలు చాలలేదా? రాజు పెళ్ళి ఆగిపోవటం అనర్థం ఏమీ కాదు. అది దాని అదృష్టమని ఎప్పటికైనా నువ్వే ఒప్పుకుంటావు. ఇక నీ పెళ్ళంటావా? అది అనర్థమే కావచ్చు, ఒప్పుకుంటాను. గబగబా టీ తాగేసి కప్పు టేబుల్ మీద పెట్టి నేను టైం చూసుకుంటూ లేచాను. ఇక నేను వెళతాను, పనుంది. రాజుని సాయంత్రం ఒక్కసారి తీసుకురా మీనా, దానితో మాట్లాడతాను అర్థింపుగా అడిగాడు. నేను తీసుకురాను. దాన్ని నువ్వు హడలు కొడతావు. అది అసలే బెదురుగొడ్డు. ఇక నేను పట్టుకున్నా ఆగదు. నీతో బయలుదేరి వచ్చేస్తుంది. ఇంత దూరం వచ్చి కనీసం దాన్ని చూడకుండా వెళ్ళిపోమ్మంటావా? ఇది నీకు న్యాయమేనా? నేను చప్పున అతని వైపు చూశాను. అతని అతి వినయ ధోరణిలో నాకు అసలు నమ్మకం లేదు. నువ్వు దాన్నేమీ అనను అంటే తీసుకొస్తాను, షరతు పెట్టాను. సరే తీసుకురా. ఇక్కడికి రావటం మాకు వీలు పడదు. నువ్వే ఎక్కడికైనా రా. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. నేను క్షణంసేపు ఆలోచించాను. మామి ఇల్లు గుర్తుకొచ్చింది. అక్కడికి రమ్మని చెప్పాను. కృష్ణ జేబులో నుంచి చిన్న డైరీ తీసి అందులో అడ్రస్ నోట్ చేసుకున్నాడు. ఇది అన్యాయం. నా చెల్లెల్ని నేను చూడటానికి ఇన్ని షరతులా, ఇన్ని అడ్డదారులా? కృష్ణ ఉద్దేశం నాకు అర్థమైంది. రాజుని తీసుకెళ్ళి అంత ధైర్యంగా ఇంట్లో పెట్టుకున్న నేను అతన్ని మాట వరుసకి కూడా మా ఇంటికి రమ్మనటం లేదు. మర్నాడు పలానా టైంకి ఆ ఇంటికి రమ్మనమని అతనికి చెప్పి నేను లేచి బయలుదేరాను. ఎలా వెళ్తావు అన్నాడు తను కూడా లేస్తూ. 2 కాళ్లతో నడిచి. రోడ్డు వరకు నేను కూడా రానా? నీకెందుకు ఆ శ్రమ? కృష్ణ నా వెంట రోడ్డు వరకు వచ్చాడు. సమయానికి ఒక్క ట్యాక్సీ కూడా దొరకలేదు. ఆటో ఒకటి వచ్చింది. నేను అందులో ఎక్కబోతూ కృష్ణ వైపు తిరిగి అన్నాను, ఈరోజు నిన్ను చూశానన్న సంతృప్తి నాకేమీ అనిపించటం లేదు. ఎందుకని? ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు సరిగా మాట్లాడలేదు అనేసి నేను ఆటోలో ఎక్కబోయాను. కృష్ణ చటుక్కున నా జబ్బా పట్టి ఆపేశాడు. అంటే ఏమిటో సరిగా చెప్పు అన్నాడు. నేను నోరు తెరిచి ఏదో అనబోయాను. కృష్ణ భుజం మీద నుంచి నా చూపులు దూరంగా మేం నడిచి వచ్చిన సందులో నుంచి ఆకుపచ్చ గళ్ళున్న పట్టుచీర కట్టుకొని ఇటే వస్తున్న ఒక ఆవిడని గమనించాయి. నా గుండెలు జల్లుమన్నాయి. మిస్సెస్ లింగం నన్ను చూసింది. గబగబా నా వైపే వస్తోంది. ఛీ, ఏమిటిది నడిబజార్లో? కృష్ణ చెయ్యి ఒక్క విదిలింపుతో విదిలించేసుకొని ఆటోలో ఎక్కాను. ఆటో స్టార్ట్ అయింది. ఆటో కదిలే ముందు నేను తల తిప్పి చూశాను. గబా గబా వస్తున్న మిస్సెస్ లింగం నన్ను ఆగమని చేయి ఊపుతోంది. నేనది గమనించని దానిలా తల తిప్పేసుకొని త్వరగా పోనీ అన్నాను. నా ఆ తొందరలో, కంగారులో కృష్ణ వైపు ఇంకోసారి చూసే అవకాశమే దొరకలేదు. నేను రేడియో స్టేషన్కి వచ్చాను. రాజు పాట రికార్డింగ్ అవుతుంది. సారథి, రాజు లోపలున్నారు.
నేను బయట వెయిటింగ్ రూమ్లో కూలబడ్డాను. నా గుండెలు ఇంకా దడదడలాడుతూనే ఉన్నాయి. మిస్సెస్ లింగం చూసింది. నేను ఫలానా వీధిలో ఎవరో అపరిచిత యువకుడితో చనువుగా మాట్లాడటం అనేది ఆమె దృష్టిలో మామూలు విషయం అయి ఉండదు. అమ్మతో తప్పక చెబుతుంది. ఎవరా మనిషి అని ఆరా వస్తుంది. ఏం జవాబు చెప్పగలను? నా మనసంతా ప్రశ్నల భయంతో తీవ్రమైన అలజడిగా అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళి కూర్చున్న 5 నిమిషాలకి రికార్డింగ్ పూర్తి చేసుకొని రాజు, సారథి బయటకొచ్చారు. ఇదేమిటి ఇక్కడ కూర్చున్నావా ఒక్కదానివి? రాజు ఆదుర్దాగా నా దగ్గరకొస్తూ అంది. ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు సారథి. చాలాసేపు అయింది. మీరలా లోపలికి వెళ్ళారు, నేను వచ్చాను అన్నాను. ముగ్గురం బయటకు వచ్చాం. సారథి నా కోరిక మీద మా ఇద్దరిని హోటల్కి తీసుకెళ్ళాడు. సారథి పుణ్యమా అని రాజుకి ఈ విధంగా రేడియోలో పాడే అదృష్టం కలిగిందన్నాను. రాజు కూడా అందుకు ఒప్పుకుంది. బాగుంది, మధ్యలో నాదేముంది అన్నాడు సారథి. పైకి ఇష్టం లేనట్టు నటిస్తున్నా ఆ పొగడ్త అతనికి ఆనందం కలిగించినట్టు అతని కళ్ళల్లో ఆనందం చూసి నేను గ్రహించాను. నేను హోటల్ నుంచి ఏ పార్కుకైనా వెళదామని కోరాను. ఎందుకో కానీ నాకిప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు. రాజేశ్వరి తల అడ్డంగా తిప్పింది. నేను రాను, అత్తయ్య కొంట్లో బాగలేదు, నన్ను ఇంటి దగ్గర దింపి మీ ఇద్దరూ వెళ్ళండి అంది. నాకు కూడా పనుంది అన్నాడు సారథి చేతి గడియారం చూసుకుంటూ. నా కొళ్ళు మండింది. అదే రాజు వస్తానంటే ఆ పని ఎంత ముఖ్యమైనా గుర్తుకొచ్చేది కాదేమో. ముగ్గురం ఇంటికొచ్చాం. ఇంట్లోకి అడుగు పెడుతూనే నేను గతుక్కుమన్నాను. మిస్సెస్ లింగం అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది. అదిగో వచ్చారు అంది అమ్మ మమ్మల్ని చూస్తూ. ఎలా పాడావు అని అడిగింది రాజుని మొదట పలకరిస్తూ. రాజు బాగానే పాడానన్నట్టు తలోపింది. మీరు మందు వేసుకున్నారా అంది అమ్మని. అమ్మ లేదంది. రాజు లోపలికి వెళ్ళింది. సారథి అమ్మకు వాకిలికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నేను అక్కడుండటమా లేక వెళ్ళిపోవటమా అని తటపటాయించసాగాను. అమ్మ అడిగేసింది నన్ను. మీనా, నువ్వు సరిగ్గా వీళ్ళతో రేడియో స్టేషన్కి వెళ్ళలేదా? వెళ్ళానుగా అన్నాను. అశోక్ నగర్ దగ్గర చూశానని అంటున్నారు మిస్సెస్ లింగం. నన్నా? ఆశ్చర్యంగా చూశాను. నా గుండెలు ఆగిపోయాయేమో అన్నంత వేగంగా కొట్టుగా సాగాయి. సారథి తలెత్తి నా వైపు చూశాడు. అమ్మ సారథితో చెప్పింది. నేనేమో మీనా నీతో రేడియో స్టేషన్కి వెళ్ళిందంటాను. మీ ఆంటీ ఏమో లేదు, ఇంత క్రితం అశోక్ నగర్లో చూశాను అంటున్నారు. నాకదే అర్థం కావటం లేదు. సారథి చూపులు ఒక్క క్షణం నిశితంగా నా ముఖం మీద నిలిచిపోయినాయి. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో, వాళ్ళ మాటల్ని ఖండించలేదు. అవును కాదు అనే తర్కానికి దిగలేదు. మౌనంగా ఉండిపోయాడు. సారథి మౌనం అమ్మకి కొండంత బలం ఇచ్చినట్లయింది. చూశారా, ఈరోజు మీ వెంట స్వయంగా వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ చిన్న పొరపాటు అనవసరంగా ఎంత పెద్ద అపార్థానికి దారితీసేదో అంది నిష్ఠూరంగా. మిస్సెస్ లింగం జోక్యం చేసుకుంది. అపార్థానికి ఏముందిలేండి, చీర కూడా ఇదే. మిస్సెస్ లింగం నా వైపు చూస్తూ అయోమయంగా అంది. సారథి ఇలా నన్ను రక్షిస్తాడని, నాకు అండగా నిలుస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. మనసులో మొట్టమొదటిసారిగా అతనికి 1000 కృతజ్ఞతలు అర్పించుకున్నాను. కానీ సారథి నన్ను రక్షించాడనే ఆనందం అట్టేసేపు నిలవలేదు. సారథి వెళ్ళబోయే ముందు నా గదిలోకి వచ్చాడు. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప అతను అలా చెప్పకుండా సరాసరి నా గదిలోకి వచ్చేయడు. బట్టలు మార్చుకుందామని అల్మరాలో నుంచి చీర తీసుకోబోతున్న నేను ఆగిపోయాను. గంటు పెట్టుకున్నట్టుగా దురుసుగా అసంతృప్తిగా ఉన్న అతని ముఖం చూడగానే నాకు అతను అడగబోయేదేమిటో తెలిసిపోయింది. అయినా తెలియనట్టే అతను ఎందుకొచ్చాడా అన్నట్టు చూడసాగాను. మీనా, నిజం చెప్పు, నువ్వు దారి మధ్యలో దిగిపోయి వెళ్ళింది ఎవరిని కలవటానికి? నేను సమాధానం చెప్పలేని దాల్లా చూడసాగాను. మనం వెళ్లే ముందు నీకు ఫోన్ వచ్చింది. ఫాదర్ దగ్గర నుంచి కాదు, అవునా? నేను చూపులు నేల మీదకి మరల్చుకున్నాను. ఆ క్షణంలో 1000 మంది సారథులైనా నా నోటి నుంచి నిజం చెప్పించలేరు.
సారథి క్షణంసేపు నేను జవాబు చెప్తానన్నట్టుగా ఎదురుచూశాడు. సమాధానం చెప్పవా? నిష్ఠూరంగా అడిగాడు. నేను తలెత్తలేదు. నేలకు చూపులు అంటుకుపోయిన దానిలా అలాగే కిందకు చూస్తూ నిలబడ్డాను. సారథి బుసలు కొడుతున్నట్టుగా పెద్దగా ఊపిరి పీల్చి వదిలాడు. మీనా, ఇదివరకు ఎప్పుడైనా నీకు చెప్పానో లేదో, ఇప్పుడు చెప్తున్నాను, బాగా గుర్తుంచుకో. నేను నిజాన్ని సహించగలను. నేను మోసాన్ని కించిత్తు కూడా భరించలేను. ఒకసారి నా మనసు విరిగిందంటే ఆ మనుష్యులకి చాలా దూరంగా ఉంటాను. నువ్వేం మాట్లాడకపోతే ఆంటీ అశోక్ నగర్లో నీతో చూసిన వ్యక్తి నిజమేనని నమ్మాల్సి వస్తుంది. దానికి కూడా నేను జవాబు చెప్పలేదు. నన్ను కాదన్నట్టు ఊరుకుండిపోయాను. సరే, మధ్యలో అనవసరంగా మా ఆంటీని ఎందుకు ఫూల్ని చేస్తావు? ఆ పెద్ద మనిషి ఎవరో నువ్వు అట్టే కాలం దాచలేవు. నువ్వు చెప్పనంత మాత్రాన తెలుసుకోలేని వాజమ్మను కాదు నేను. గబగబా కోపంగా అనేసి సారథి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నేను కొద్దిసేపు అక్కడే అచేతనంగా నిలబడిపోయాను. నాకిప్పుడప్పుడే బట్టలు మార్చుకోవాలని అనిపించలేదు. చేతిలో చీర మంచం మీద గిరాటు వేసి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాను. నేను నిజాన్ని సహించగలను, కానీ మోసాన్ని భరించలేను. సారథి అన్న మాటలు చెవుల్లో గింగురమన్నాయి. సారథికి ఇదంతా చెప్పేస్తే అతను నాకు ఇందులో సాయం చేస్తాడా? అతని అండ నాకు లభిస్తుందా అని ఆలోచించసాగాను. ఫ్రెండ్స్, మీనా కథలోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.